చేతలు గడప కూడా దాటలేదన్న మీ మాటకు 100% కరెక్ట్. వీళ్ళ మాటలే వీళ్ళ జీవితమే అబద్ధాలతో నడుస్తున్నది. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మేము మొత్తం ఉద్యోగాలు ఇచ్చినాం జాబ్ క్యాలెండర్ వేసినాం అని వీళ్ళే ఇంతకుముందు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఈయనే ముఖ్యమంత్రి గారు. మేము ఒక మంత్రి అసలు ఇంతవరకు ఇంకా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, దాని మీద చర్చ జరుగుతుందని ఒక అతను అంటాడు. ఇంకా ముఖ్యమంత్రి లేచాం, మేము ఇచ్చాం, అందుకే స్టార్ట్ అయిపోయింది, జాబ్లు కూడా ఇచ్చేసినాం, 40-30 వేల ఉద్యోగాలు ఇచ్చేసినాం అని నిస్సిగ్గుగా మాట్లాడడం, ఇది నిజంగా ఇట్లాంటి ప్రభుత్వం వస్తుంది, ఇంత అబద్ధాలు ఆడతాయి అనేది ఈ దేశంలో ఎవ్వరు కూడా చేయని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు ఏం చెప్పారు, 2009లో కేసీఆర్ గారు 2014 నుండి 2024 వరకు కేసీఆర్ గారు చేసిన ప్రతి ఉద్యోగం లెక్కలు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఇచ్చాము, ఎవరి దగ్గర ఏ దాంట్లో ఏ ఉద్యోగాలు ఇచ్చినాము, చాలా క్లియర్ గా అన్ని లెక్కలు ఉన్నాయి. అని ఏదైనా అడిగితే కనీసం బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మాట ఒక్క దానికైనా సమాధానం కరెక్ట్ గా సూటిగా సమాధానం ఉన్నదా? రామూర్తి గారు, ఇప్పుడు మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము కేటీఆర్ తో పాటు పల్ల రాజేశ్వర్, అదే విధంగా వివిధ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళంతా కూడా అరెస్ట్ అవుతున్నారు, వాళ్ళని కూడా వ్యాన్ లో ఎక్కిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఏంటి ఏమనుకోవచ్చు ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ చూస్తే, నిరుద్యోగుల కోసం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుందో దీనికి సంబంధించి అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంది అనుకోవచ్చా, లేదంటే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? దీనిపైన బీఆర్ఎస్ ఏమంటుంది? అసలు అక్కడ కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతున్నారు కాబట్టి ఏంటి? ఒక దిశ లేని ప్రభుత్వం, ఒక క్లారిటీ లేని ప్రభుత్వం, ఒక దాని మీద ఒక వ్యవస్థ మీద ఒక దాని మీద కరెక్ట్ ఒక ఏదైనా పరిస్థితులు తీసుకొచ్చి నిజంగా ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటి చేయకుండా అబద్ధాలతో, చాటిజంతో, అహంకారంతో ఏదో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఏమైందని మొన్న ఒక మహిళా ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టు మీరు మోసం చేసే హక్కలు మీరు ఏ మోహం పెట్టుకొని మీరు మన అసెంబ్లీకి వస్తారని ఒక దుర్మార్గమైన మహిళా ప్రజాప్రతినిధులపై ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసే వాళ్ళు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ పనేంది, ఇలా ఏదో ఒక అబద్ధాలు మాట్లాడాలా, ఏదో ఒక బూతు మాటలు మాట్లాడాలా, దాని మీద చర్చ జరగాల. కాబట్టి అసలు విషయాలు పక్కకు పోవాలా. ఇది వీళ్ళ అది. అందుకే ఈ శాడిజం తోటి, ఈ చాతగానితనం తోటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు నెంబర్ 1 స్థానంలో ఈ దేశంలో ఉంచిన కేసీఆర్ గారి ప్రతిష్టకు భంగం కట్టేటట్టు, తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు, మళ్ళీ 20-30 సంవత్సరాలు వీళ్ళే కదండి 50 సంవత్సరాలు ఏలింది. వీళ్ళు ఏలిన తర్వాత కరెంటు లేదు, నీళ్లు లేదు, అన్ని రకాలుగా పొలాలకు పంట లేకుండా సర్వనాశనం అయిపోయిన తెలంగాణను ఒక్కొక్కటి మొత్తం క్రోడీకరించి వ్యవస్థల్ని తీర్చిదిద్దిన కేసీఆర్ గారిని ఏమనంటే గత ప్రభుత్వం అధికారం వీళ్ళే కదా ఉన్నది.